ప్రైజ్ ద లార్డ్. జూలై 9, 2024. జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పెను. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. దేవుని వారులారా, ఉదయకాల సమయంలో దేవుడు మంచి మాటలు మనకి అందిస్తూ ఉన్నారు. ఏమిటంటే, మనము దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటలకి లోబడాలి. దేవుడు ఏ ఆజ్ఞలైతే మనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞల అనుసారంగా మనము జీవించేవారుగా ఉండాలి. దేవుడు మన కొరకు అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఏమిటి అంటే, ఆ ఆలోచనలు, నా బిడ్డలు యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, నా యందు భయభక్తులతో ఉండాలి, నా త్రోవల్ని ఎతకాలి, నేనుండే లోకానికి నా బిడ్డలు వచ్చి నాతో ఉండాలనే ఒక ఆలోచన కలిగి దేవుడు ఉన్నారు. అందుకే అంటున్నారు, ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనము జీవించుకొని దాన్ని గైకొనే వారిగా ఉన్నట్లయితే మనము ధన్యులుగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వారులారా, అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలజ్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.